Welcome to Sri Venkateswara College of Arts and Science, Amalapuram online classes. Good morning, dear students. My name is Shehesh Shedre, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district. In this college, affiliated to Adi Kavi Nanni University, Rajamahendravaram. Third BA elective paper నుంచి యూనిట్ 5లో హెడ్జ్బర్గ్ రూపొందించినటువంటి ప్రేరణ పారిశుద్ధ్య సిద్ధాంతాన్ని గురించి ఈరోజు మనము వివరించుకుందాం. లాస్ట్ క్లాసెస్లో డగ్లస్ మెక్గ్రెగర్, అబ్రహం మాస్లో గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రేరణ అనేటువంటి లెసన్లో మోటివేషన్, యూనిట్ 5లో అబ్రహం మాస్లో ప్రేరణ సిద్ధాంతము, డగ్లస్ మెక్గ్రెగర్ థియరీ ఎక్స్ అండ్ థియరీ వై సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు హెడ్జ్బర్గ్ యొక్క సిద్ధాంతాన్ని గురించి, ప్రేరణ పారిశుద్ధ్య సిద్ధాంతాన్ని గురించి మనము తెలుసుకుందాం. ఇందులో హెడ్జ్బర్గ్ రూపొందించినటువంటి ప్రేరణ పారిశుద్ధ్య సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయాల్లో వ్యక్తులు పరిపక్వత చెందుతున్న కొద్దీ, అంటే అభివృద్ధి చెందుతున్న కొద్దీ, అటవిక జీవితము నుంచి మారుతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవము, ఆత్మ వాస్తవీకరణ లాంటి అవసరాలు మరింత ముఖ్యంగా మారుతున్నట్లు మనకి తెలుస్తుంది. అయితే ఈ విషయాల పట్ల అధిక శ్రద్ధను ప్రదర్శించిన ఆసక్తికరమైన అధ్యయనాల్లో ఇది ఒకటేని మనం చెప్తున్నాం. ఉటాల్ఫ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఫ్రెడరిక్ హెడ్జ్బర్గ్చే నిర్వహించబడింది. ఈ అధ్యయనాల విషయంలో పని విషయంలో ప్రేరణ, థియరీ ఆఫ్ వర్క్ మోటివేషన్ సిద్ధాంతము రూపొందింది. ఈ సిద్ధాంతంలో మేనేజ్మెంట్, యాజమాన్యము మానవ వనరులను ఫలప్రదముగా వినియోగించుట వలన యాజమాన్యము కృషిలో విస్తృత పరోక్ష ఫలితాలను కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించారు. పని విషయంలో ప్రేరణ సంస్థాపరమైనటువంటి విషయాలను అధ్యయనం చేసే వారి దృష్టిని, వ్యవస్థను నిర్వహించే వారి దృష్టిని ఇతోధికముగా ఆకట్టుకుంటుంది. మరి మానవ ప్రవర్తనను అవగాహన చేసుకోవటంలో ఆర్థికపరమైన మానవునికి సంబంధించిన సాంప్రదాయిక మార్గదర్శక సూత్రాలు, ఇప్పుడు తగినవిగా భావించడం లేదు. అంటే ఆధునిక సంస్థల్లో పెరిగిపోతున్నటువంటి ప్రవర్తనాపరమైన క్లిష్టపూరితమైనటువంటి అవసరాలు, యూనియన్లు, ప్రతి ప్రొఫెషన్కి సంబంధించి యూనియన్స్ ఏర్పడటం, ప్రభుత్వ సంస్థలపై, వివిధ సంస్థలపై పెరిగిపోతున్న నిర్బంధాలు, పెరుగుతున్న పోటీ, సాంకేతిక పరిజ్ఞాన స్వభావము, మారుతున్న సంస్థల సమిష్టి లక్ష్యాలు, మానవ వనరులు, వాటి నిర్వహణలో పెరిగిపోతున్న ప్రాధాన్యత, ఈ అంశాలన్నీ దీంట్లో మనము మాట్లాడవచ్చు. ఫ్రెడరిక్ హెడ్జ్బర్గ్కి సంబంధించిన భావనాపరమైనటువంటి రచనలు ప్రభుత్వ పాలనా సాహిత్యంలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.
ఈ మోటివేషన్ అనేటువంటి అంశం మీద సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ బయటపడుతున్నాయి. అంటే ముఖ్యంగా వీరు రచించినటువంటి రచనల్లో ఎక్స్పీరియన్స్, అనుభవము, మానసిక ఆరోగ్య విషయము పట్ల లేదా మానసిక ఆరోగ్య సంబంధమైన విషయాల మధ్య మంచి ఆసక్తిని పెంపొందింపచేస్తున్నాయి. ఆసక్తిని పెంపొందింపచేస్తున్నాయి. అంటే పనిలో వీరు కలిగి ఉన్నటువంటి అనుభవానికి వారిని మరింత ఉత్తేజులుగా చేసినట్లయితే ఆ పనిలో చురుకుతనము, మంచి ఫలితాలు అనేటువంటివి రావడం జరిగింది. దానినే అప్లికబుల్గా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాల ప్రభావం అనేటువంటిది దేనివలన కలిగింది అని అన్నప్పుడు మోటివేషన్. అందుకని అబ్రహాం మాస్లో కానీ, డగ్లస్ మెక్గ్రెగర్ కానీ, క్రిస్ ఆర్జిస్ కానీ వీరందరూ రచించినటువంటి రచనల వలన ఫ్రెడరిక్ హెడ్జ్బర్గ్ మోటివేట్ అయ్యాడు. అంటే మానవ ప్రవర్తన గురించినటువంటి భావాలను, వీలైన ఉద్యోగి సంబంధమైన ప్రవృత్తులను హెడ్జ్బర్గ్ కొన్ని వివరాలను సేకరించడానికి ప్రయత్నం చేశాడు. అంటే డగ్లస్ మెక్గ్రెగరు, అబ్రహాం మాస్లో వీరి యొక్క సిద్ధాంతాలకు మోటివేట్ అయినటువంటి, అర్థమవుతుందండి, హెడ్జ్బర్గ్ తను ప్రేరణ పారిశుద్ధ సిద్ధాంతాన్ని మానసిక శాస్త్ర సేవా విభాగంలో నిర్వహించి ప్రారంభ అధ్యయనాలను విశ్లేషణ ఫలితంగా రూపొందించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదంతా, ఈ పరిశోధన అంతా ఎక్కడ జరిగింది అని అంటే పిట్స్బర్గ్లో జరిగింది. పిట్స్బర్గ్ ఆ ప్రాంతంలోని 11 పరిశ్రమల్లోని 200 మంది ఇంజనీర్లు, అకౌంటెంట్లపై రూపొందింది. ఈ ఇంటర్వ్యూల్లో వారిని, వారి ఉద్యోగాల్లో ఏ విషయాలు అసంతృప్తి కలిగించాయి, ఏ విషయాలు వారిని తృప్తి కలిగించాయి అన్న విషయాలను అడగడం జరిగింది. వారు తీసుకున్నటువంటి అంశాలు ఏంటంటే తృప్తికరమైన విషయాలు, అసంతృప్తికరమైన విషయాలు. ఈ యొక్క ఇంటర్వ్యూలో వారు ఏ విషయాల్లో వారు తృప్తికరంగా ఉన్నారు, ఏ విషయాల్లో వారిని అసంతృప్తిని కలిగించాయి. అయితే ఈ ఇంటర్వ్యూల వల్ల లభించినటువంటి వివరాలను విశ్లేషించడంలో వ్యక్తులకు ప్రముఖంగా పరస్పర స్వతంత్రమైనటువంటి ప్రవర్తనను విభిన్న విధాల ప్రభావితం చేసే 2 రకాల అవసరాలు ఉంటాయని హెడ్జ్బర్గ్ నిర్ణయించాడు. ఎప్పుడు తృప్తి, అసంతృప్తి అనేటువంటి విషయాలు వెల్లడవుతాయంటే మనము ఎవరి నుంచైతే వివరాలను సేకరించాలని అనుకుంటున్నామో వారికి పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చినప్పుడు. మీరు నిర్మోహమాటముగా మీ యొక్క విషయాలను స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీరు వెల్లడి చేయవచ్చు. మీరు వెల్లడి చేసేటువంటి విధానం బట్టి మీరు అసంతృప్తి కలిగించినటువంటి విషయాలు మేము పరిగణలోనికి తీసుకున్నా అవి ఏమాత్రము కూడా మీ మీద ప్రభావము చూపవు. ఓపెన్గా చెప్పేయండి, మీ యొక్క విషయాన్ని ఓపెన్గా తెలియచేయండి. ఇది హెడ్జ్బర్గ్ చేసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పనిగా మనం చెప్తున్నాం. మరి వారు పనిచేస్తున్న పరిసరాల పట్ల ఆందోళనను వెలుబుచ్చుతారని, అసంతృప్తిలో ఉన్నటువంటి వారు
అలా కాకుండా వ్యక్తులు తాము నిర్వహించే ఉద్యోగాల విషయంలో తృప్తి పొందినప్పుడు ఆ సంతృప్తిని ఉద్యోగానికి సంబంధించిందిగానే భావించాడు. పనిచేసేటువంటి స్థలంలో అతను తృప్తి పొందినటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాలన్నిటిని బట్టి కూడా అతను పనిచేసే చోటే తృప్తి పొందుతున్నాడు అనేటువంటి భావనను ఇక్కడ హెడ్జ్బర్గ్ తీసుకున్నాడు. అయితే హెడ్జ్బర్గ్ మొదట కొన్ని రకాలైనటువంటి అవసరాలను పారిశుద్ధ్య లేక నియామకానికి సంబంధించినటువంటి నిర్వహణ సంబంధమైనటువంటి అంశాలను గురించి చెప్పాడు. అయితే ఉద్యోగి నిర్వహణ విషయంలో అసంతృప్తిని నిరోధించే ప్రధానమైనటువంటి విధిని నిర్వహించి వ్యక్తుల పరిసరాలు తెలియజేస్తాయి. అంటే ఉద్యోగి నిర్వహణ చేసేటువంటి విషయంలో, ఉద్యోగి నిర్వహించేటువంటి విషయాల్లో అసంతృప్తిని నిరోధించేటువంటి ప్రధాన విధి అంటే అక్కడ జరుగుతున్నటువంటి లేదా అక్కడ ఉన్నటువంటి పరిసరాల యొక్క ప్రభావం అనేటువంటిది అతని మీద తప్పకుండా పడుతుంది. అయితే పారిశుద్ధ్య అంశాలను ఈ అవసరాలు ఎప్పుడు తీర్చవు కాబట్టి వాటిలో చాలా అలా కొనసాగిస్తూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అయితే ఇక్కడ నిర్వహణాపరమైన అంశాలు మెయింటెనెన్స్ ఫ్యాక్టర్స్ ఈ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్స్ అనేటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్స్ అనేటువంటిది అంటే ఈ ఉద్యోగి నిర్వహించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్గా, రెండవ రకపు అంశాలు వ్యక్తులను నిర్వహణలో ఆధిక్యతను సాధించటానికి ప్రేరేపించడంలో ఫలప్రదముగా ఉంటాయి. కాబట్టి ఆయన రెండవ రకం అవసరాలను ప్రేరకులు అన్నాడు. మొదటి రకమైన అవసరాలను మెయింటెనెన్స్ ఫ్యాక్టర్స్ అని, రెండవ రకమైనటువంటి అవసరాలను మోటివేట్స్ అని అన్నాడు. మరి హెడ్జ్బర్గ్ ఈ తెలియజేసినటువంటి విషయాలన్నిటిలో ప్రేరణ పారిశుద్ధ్య సిద్ధాంతాన్ని గురించి కొన్ని అంశాలను తెలియజేశాడు. అవేంటనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. పారిశుద్ధ్యాంశాల్లో ముఖ్యముగా కంపెనీ విధానాలు, పరిపాలన. ఇక్కడ కంపెనీ పాలసీస్ అండ్ అడ్మినిస్ట్రేట్స్. సో అదే విధముగా పర్యవేక్షణ, సూపర్వైజర్, పనిచేసేటువంటి స్థితిగతులు, ఎన్విరాన్మెంట్. అదే విధముగా వ్యక్తిగతేతర సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు కాదు, ఇంపర్సనల్ రిలేషన్స్ అంటే హోదా, స్టేటస్, డబ్బు, అర్థమవుతుందండి. ఇవన్నీ ఇంపర్సనల్ రిలేషన్స్లో ఉంటాయి. అయితే ఇంపర్సనల్ రిలేషన్స్ హోదా, డబ్బు, భద్రత లాంటి వాటిని నిర్వహణాపరమైన అంశాలుగా భావించవచ్చు. అంటే ఇవి ఉద్యోగంలోని స్వాభావిక భాగము కాదు, మరి ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న పరిస్థితులతో ఇవి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులతో ఇవి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే అతనికి ఉన్నటువంటి హోదా కానీ, అతనికి ఉన్నటువంటి భద్రత కానీ, అతనికి ఉన్నటువంటి డబ్బు కానీ, ఒక ఉద్యోగికి ఉన్నటువంటి డబ్బు కానీ, ఇవన్నీ కూడా అతను నిర్వహించేటువంటి కార్యకలాపాల మీద, నిర్వహణాపరమైన అంశాల మీద ప్రభావము చూపడం అనేటువంటిది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అతనికి ఒకవేళ ఉద్యోగ భద్రత అనేటువంటిది కనుక ఉన్నట్లయితే, ఉద్యోగ భద్రత ఉన్నట్లయితే అతను ఉత్పాదిత సామర్థ్యంలో
ఉత్పాదిత సామర్థ్యం. ఉత్పాదిత సామర్థ్యం అంటే అవుట్పుట్. అతను ఏ ఏ వస్తువులనైతే ఉత్పత్తి చేస్తూ ఉన్నాడో లేదా ఆయన ఏ ఏ పనిలో అయితే ఉన్నాడో ఆ పనిలో అతను సామర్థ్యము కలిగి పనిచేస్తాడు. సామర్థ్యము కలిగి ఎప్పుడైతే ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకొని పని చేస్తాడో అతనికి మంచి ఉత్పత్తి అనేటువంటిది కలుగుతుంది. అయితే అలా కాకుండా నిర్బంధం వలన పనిచేసేటువంటి విషయంలో నిర్బంధం వలన పనిచేసే వ్యక్తి నిర్వహణలో నష్టాలను మాత్రమే నిరోధిస్తాడు. అంటే నష్టం రాకుండా చూడగలుగుతాడు. లాభాల వైపు నడిపించగలిగేటువంటి సామర్థ్యం అనేటువంటిది సంతృప్తితో పనిచేసినప్పుడు మాత్రమే అతను మంచి ఫలితాలను లేదా మంచి అవుట్పుట్ను ఇవ్వగలుగుతాడు. అందువల్ల హెడ్జ్బర్గ్ వాటిని నిర్వహణాపరమైన అంశాలని చెబుతున్నాడు. నిర్వహణాపరమైన అంశాలని. అయితే ఉద్యోగంలో సవాళ్ళు, వృత్తిపరమైన అభివృద్ధి, గుర్తింపు లాంటి భావాలతో కూడినటువంటి సంతృప్తిని కలిగించే అంశాలను ప్రేరణ అంశాలని పేర్కొనడం జరిగింది. అదొందండి, అతను చేసేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగంలో తనకు ఎదురయ్యేటువంటి సవాలు, వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, గుర్తింపు లాంటి భావాలతో కూడినటువంటి సంతృప్తిని కలిగించే అంశాలను ప్రేరణాంశాలు. ఇక్కడ ప్రేరణాంశాలు అని అంటే అతను సంతృప్తి చెందేటువంటి అంశాలు. మరి ఉద్యోగ నిర్వహణ విషయంలో తృప్తి కలిగించే విషయాల్లో మంచి ఫలితాలను కలుగజేసి చాలా సందర్భాల్లో వ్యక్తికి సంబంధించిన మొత్తం ఉత్పాదిత సామర్థ్యాన్ని పెంపొందించే స్వభావము కలిగి ఉండడం వల్ల ఈ అంశాల విషయంలో హెడ్జ్బర్గ్ ఈ పదాన్ని ఉపయోగించాడు. ఏ పదము? ప్రేరణాంశాలు. అర్థమవుతుందండి. ప్రేరణాంశాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలియజేస్తూ ఉన్నప్పుడు సంతృప్తిని కలిగించే అంశాలు, తాను పనిచేసేటువంటి చోట భద్రత ఉండి అభివృద్ధి ఉండి, అంటే వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, గుర్తింపు ఉండి, ఉద్యోగంలో సవాళ్ళు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మరి ఎదుర్కోగలిగి దాంట్లో సంతృప్తిని ఇవ్వగలిగేటువంటి అంశాలు అయితే ఉన్నాయో వాటిని ప్రేరణ అంశాలు. ఈ ప్రేరణ అంశాలను ముఖ్యంగా మనం చూసినట్లయితే హెడ్జ్బర్గ్ 2 అంశాల సిద్ధాంతం 2 ఫ్యాక్టర్స్ థియరీని రూపొందించాడు. 2 ఫ్యాక్టర్స్ థియరీ. హెడ్జ్బర్గ్ ప్రతిపాదించిన 2 ఫ్యాక్టర్స్ థియరీ దీంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు 2 అంశాల సిద్ధాంతం ఉద్యోగి నిర్వహణ తృప్తి విషయంలో 5 బలవంతమైనటువంటి నిర్ణయాంశాలు, డిటర్మినెంట్స్. ఉద్యోగ నిర్వహణ విషయంలో 5 అసంతృప్తికరమైన అంశాలు, తృప్తి విషయంలో 5 రకాల అంశాలు, అసంతృప్తి విషయంలో 5 రకాలమైనటువంటి అంశాలు. ఇవి పూర్తిగా భిన్న అంశాల సమూహం. మరి 2 ఫ్యాక్టర్స్ థియరీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక దాంట్లో పారిశుద్ధ్య అంశాలు, రెండవది ప్రేరణాపరమైన అంశాలు. పారిశుద్ధ్య అంశాలు 2 ప్రేరణాపరమైన అంశాలు. ఇక పారిశుద్ధ్య అంశాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు కంపెనీ విధానము, పరిపాలన. ఆల్రెడీ మనము ముందే చెప్పాం. కంపెనీ విధానము, పరిపాలనలో కంపెనీ పాలసీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో సంతృప్తికరమైనటువంటి అంశాలు, సంతృప్తి లేదా తృప్తికరమైన అంశాల విషయంలో ఏవేవి ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నప్పుడు
పారిశుద్ధ్య అంశాల్లో ఒకటి కంపెనీ విధానము, కంపెనీ తీసుకునేటువంటి నిర్ణయాలు, వారి యొక్క పరిపాలన. రెండవది చూస్తే పారిశుద్ధ్య అంశాల్లో పర్యవేక్షణ, సూపర్విజన్, ఒక పనిని నిర్వహించేటువంటి విధానం, ఏ రకమైనటువంటి పనిని నిర్వహిస్తూ ఆ పనిలో మరి వారు తీసుకునేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా మనము పర్యవేక్షణలోనే మనం మాట్లాడతాం. అర్థమవుతుందండి. అంటే వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తుల మధ్య సంఘర్షణ, అతివ్యాప్తి, అసంగత్వము లేకుండా తన కార్యకలాపాలను సమన్వయపరచడం. అర్థమవుతుందండి. సమన్వయపరచడం లేదా ఇతరులు చేసే పని అధికారయుతముగా నిర్దేశించడం. ఇతరులు చేసే పని అధికారయుతముగా నిర్దేశించడం. దీన్ని మనము పర్యవేక్షణ అని అంటున్నాం. పర్యవేక్షణ అంటే పర్యవేక్షణ ద్వారా ప్రతి స్థాయిలోనూ, అంటే వ్యవస్థలో, పర్యవేక్షణ ద్వారా వ్యవస్థలో ప్రతి స్థాయిలోనూ పర్యవేక్షకుడు తన కింది ఉద్యోగులకు పనిని ఏ విధంగా నిర్వహించాలో, ఏ విధమైనటువంటి కార్యకలాపాలను నిర్వహించాలో బోధించటంలో కానీ సూచించటంలో కానీ ఏమంటే పర్యవేక్షణ. సో మూడవది వేతనం, శాలరీ. ఒక వ్యక్తి పనిచేసేటువంటి పనికి తృప్తికరమైనటువంటి వేతనము. ఏమండి, దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. తర్వాత వ్యక్తిగతేతర సంబంధాలు, ఇంపర్సనల్ రిలేషన్స్, వ్యక్తిగతేతర సంబంధాలు. ఆల్రెడీ మనము వ్యక్తిగతేతర సంబంధాలు అనేటువంటి వేటి గురించి మాట్లాడుకున్నాము. డబ్బు, హోదా, భద్రత. కొన్ని డబ్బు అనేటువంటిది వేతన రూపంలో, అంటే ఇక్కడ వేతనం అనేటువంటిది ఆర్గనైజేషన్లోను, మరి వ్యక్తిగతేతర సంబంధం అని అంటే తనకు కలిగి ఉన్నటువంటి డబ్బు, హోదా, భద్రత. పని ఉద్యోగము పట్ల భద్రత, అతను ఉద్యోగంలో ఒక రకమైన హోదా. దాన్ని మనం చూసినట్లయితే ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి తీసుకువెళ్ళేటువంటి విధి విధానాలు అనేటువంటివన్నీ కూడా మనం తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా పారిశుద్ధ్య అంశాలు హెడ్జ్బర్గ్ వివరణ చేశారు. నెక్స్ట్ పనికి సంబంధించిన పరిస్థితులు, వర్కింగ్ కండిషన్స్. పని గంటలు తీసుకోండి, పని చేసేటువంటి వాతావరణం తీసుకోండి. అర్థమవుతుందండి. ఆ పని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పనికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అంటే వాటిని మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు కార్మికులు, ఆ పని పరిస్థితుల పట్ల వాళ్ళకి కావాల్సినటువంటి సెక్యూరిటీ, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది, వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ఇట్లా పనికి సంబంధించినటువంటి పరిస్థితులు. లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు తీసుకోండి, వారికి కావాల్సినటువంటి ఆ యొక్క బ్లౌజెస్ కానీ, ఇవన్నీ కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి, వారి యొక్క ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి, ప్రమాదాల నుంచి తప్పించగలిగేటువంటివి, ఇవన్నీ కూడా పారిశుద్ధ్య అంశాల్లో మనం తీసుకుంటాం. కాబట్టి పనికి సంబంధించినటువంటి పరిస్థితులు, ఆ పని పట్ల వారు తృప్తి కలిగి లేదా వారి పని పట్ల మంచి రిలేషన్స్ అనేటువంటిది కలిగి ఉండడం అనేటువంటిది అని కూడా ఇక్కడ మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రేరణాపరమైన అంశాలు, మోటివేషన్ ఫ్యాక్టర్స్ అన్నవిటి మనం ప్రేరణాపరమైన అంశాలు. ఈ ప్రేరణాపరమైన అంశాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ విజయం, ఏమంటే అచీవ్మెంట్ అనేటువంటిది, ప్రేరణాపరమైనటువంటి అంశాల్లో విజయం అనేటువంటిది, అచీవ్మెంట్, వారు సాధించినటువంటి విజయాలు ఏంటి, ఆ యొక్క వ్యవస్థలో వారు సాధించినటువంటి లక్ష్యాలు. అంటే ఇక్కడ సాధించినటువంటి లక్ష్యాలు అంటే వ్యవస్థకు కంపల్సరీగా ఏముంటుంది, లక్ష్యాలు ఉంటాయి. వ్యవస్థలో ఉన్నటువంటి వారంతా కూడా
ఆ లక్ష్య సాధన వైపు వెళ్తారు. మరి విజయం అనేటువంటిది, అచీవ్మెంట్ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండవది గుర్తింపు, రికగ్నిజేషన్ అనేటువంటిది కూడా చాలా అవసరం. పనిచేసేటువంటి వ్యక్తికి, పనిచేసేటువంటి చోట సరైనటువంటి గుర్తింపు అనేటువంటిది ఇవ్వాలి. అంటే గుర్తింపు అనేటువంటి దానికోసం ఇక్కడ మనం చూసినట్లయితే అతను మరింత చురుకుగా పని చేయగలుగుతుంటాడు. మూడవది పని, వర్క్ ఇట్ సెల్ఫ్. ఏమంటే పని అనేటువంటిది తనకు నిర్దేశించినటువంటి పనిని అతను మరి ఈ విధంగా, అంటే తనకు నిర్దేశించిన పని, అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో అతను ముందుకు వెళ్ళడం అనేటువంటిది కూడా ప్రాముఖ్యమైన అంశంగా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ నాలుగవది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో బాధ్యత కలిగి ఉండడం, ఇది నాది, నా పని అనేటువంటి ఆ వివరణతోటి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఐదవది ఏంటంటే అభివృద్ధి లేక పదోన్నతి. ఇక్కడ అభివృద్ధి లేక పదోన్నతి అనేటువంటి దాంట్లో మనం చూసినట్లయితే అడ్వాన్స్మెంట్ అంటున్నాం. అదొద్దున ఇట్ ఆల్సో రిలేటెడ్ బిట్వీన్ టు ద ప్రమోషన్, development or promotion. In those words, to have the important concept of organization. In the organization, to connecting of the development. In every organization, to have the depend upon some have goals. Okay. సో లక్ష్యాల మీద ఆధారపడి లక్ష్యాలను సాధించాలనేటువంటి అంశంతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అభివృద్ధి లేక పదోన్నతి. హెడ్జ్బర్గ్ అభివృద్ధి లేక పదోన్నతి అనేటువంటిది ప్రేరణాపరమైన అంశాల్లో 5వ అంశంగా చెప్పాడు. ప్రేరణాంశాల్లో మొట్టమొదటిది విజయము, రెండవది గుర్తింపు, మూడవది పని, నాలుగవది బాధ్యత, 5వది అభివృద్ధి లేక పదోన్నతి. ఈ 5 అంశాలను ప్రేరణాపరమైన అంశాలుగాను, అదేవిధంగా పారిశుద్ధ్య అంశాలు, కంపెనీ విధానము, పరిపాలన, 2 పర్యవేక్షణ, 3 వేతనము, 4 వ్యక్తిగతేతర సంబంధాలు, 5 పనికి సంబంధించిన పరిస్థితులు. వీటన్నిటినీ పారిశుద్ధ్యాంశాలుగా మరి తెలియజేశారు. అయితే ఉద్యోగ నిర్వహణ మరి చేస్తున్నటువంటి వ్యక్తుల పని సంబంధమైనటువంటి విషయాల్లో అనుభవానికి చెందినటువంటి సమాధానాల్లో ద్విధ ప్రవృత్తులు, డ్యులిటీ ఆఫ్ యాటిట్యూడ్స్, ద్వివిధ ప్రవృత్తులు ఉన్నట్లు కూడా తెలుసుకున్నాడు. మరంటే ఏంటి? అనుకూలమైన ప్రతిస్పందనలకు తావిచ్చేటువంటి ఉద్యోగ అనుభవాలు చాలా సందర్భాల్లో ఆ ఉద్యోగులు నిర్వహించబడుతున్న పరిస్థితులతో సంబంధాలు కలిగి ఉంటారు. అంటే పరిసరాలు, విధిపరమైనటువంటి విషయాలు, టాస్క్ కాంటెంట్ అనేటువంటివి కూడా కొన్ని సందర్భాల్లో వీటిని మనము పరిధిలోనికి తీసుకోవాలి. ఈ పరిధిలోనికి తీసుకుని మరి దీనికి భిన్నముగా ప్రతికూలమైనటువంటి ప్రతిస్పందనలు కలుగు చేసేటువంటి అంశాలు, అసౌకర్యాన్ని వర్ణించడంతో సంబంధం ఉన్నట్లు మరి కనుగొనబడింది. మరలా మంచి ప్రతిస్పందనలు లేక సమాధానం. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగత అభివృద్ధితో సంబంధం కలిగి ఉన్నట్లుగా కూడా మనం కనుగొనబడింది. అంటే అభివృద్ధి, ఉద్యోగ సంబంధ విధి నిర్వహణలో ముడిపడి ఉన్నాయి. అంటే హెడ్జ్బర్గ్ ఏమంటున్నాడు? తృప్తిని కలుగు చేసేవని పేరెట్టాడు. తృప్తిని లేదా అసంతృప్తి అంటున్నాడు. మరొక విధంగా అసంతృప్తి అంటే బాధను వర్ణించడానికి,
అసంతృప్తి అంటే బాధను వర్ణించడానికి. మీరు ఏ ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారో, ఏ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో టు షేర్ విత్ ఫ్రీలీ, స్వేచ్ఛాయుతముగా ఆ పరిసరాలకు సంబంధించినటువంటివి. అంటే బాధను వర్ణించడానికి ఉద్యోగపరమైన పరిస్థితి, పరిసరాలకు సంబంధించిన అంశాలకు అసంతృప్తిని కలుగు చేసేవి అని పేరు పెట్టాడు. ఒకటి తృప్తిని కలుగు చేసేవి, రెండవది అసంతృప్తిని కలుగు చేసేవి. తృప్తిని కలిగించే అంశాలు ఏంటి? తృప్తిని కలిగించే అంశాలు విజయము తృప్తిని కలిగిస్తుంది, గుర్తింపు తృప్తిని కలిగిస్తుంది, పని తృప్తిని కలిగిస్తుంది, బాధ్యత తృప్తిని కలిగిస్తుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు పదోన్నతి కూడా మరి తృప్తిని కలిగిస్తూ ఉంది. అంటే ప్రేరణాపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తృప్తిని కలిగిస్తున్నాయి. అంటే తృప్తిని కలిగించేటువంటి అంశాలుగా ప్రేరణాపరమైన అంశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రేరకాల పాత్ర ఆధునిక కాలంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. అర్థమైందండి? విజయము అనేటువంటి అంశాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించడానికి సంబంధించిన వ్యక్తిగత సంతృప్తి, పనిని పూర్తి చేయించటం, వ్యక్తిగత కృషి ఫలితాలను గమనించటాన్ని విజయముగా పేర్కోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యక్తిగత కృషి ఫలితాలు గమనించడం ఏంటి? ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు పనిని పూర్తి చేయటం, ఒక సమయానికి నిర్దేశించబడినటువంటి పనిని పూర్తి చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఏమంటే దాంట్లో అది విజయముగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రన్నింగ్ రేస్, పరుగుల పందెం పెట్టినప్పుడు దానికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. ఆ కేటాయించినటువంటి సమయంలో ఈ పరుగు పందెం పెట్టేటువంటి వారు లేదా పోటీలో పాల్గొనేటువంటి వారు ఆ సమయంలో ఎవరైతే ముందుగా మరి రీచ్ అవుతారు ఏమండి, వారు ఏం పొందినట్టు? విజయం పొందినట్టు, గెలుపు పొందినట్టు. కాబట్టి సమయాన్ని కేటాయించడం, సమయంలో పనిని పూర్తి చేయటం ఏమండి, ఇవన్నీ కూడా విజయంగా మనం పేర్కోవచ్చు. రెండవది గుర్తింపు, రికగ్నైజేషన్ అనేటువంటి దాంట్లో మనం చూస్తున్నప్పుడు పూర్తి చేసిన పనిని లేక ఇతర వ్యక్తిగత విజయాలను పూర్తిగా గుర్తించడాన్ని గుర్తింపుగా మనం పరిగణించడం జరుగుతుంది. మరొకటి పూర్తి చేసినటువంటి పనిని మనం చూస్తున్నప్పుడు ఏ రకంగా ఉంది పూర్తి చేసినటువంటి పని అన్నప్పుడు ఇక్కడ గుర్తింపులో పూర్తి చేసిన పనిని లేక ఇతర వ్యక్తిగత విషయాలను పూర్తిగా గుర్తించడానికి గుర్తింపుగా ఉంది. అంటే ఏ పని అయితే పూర్తి చేశారో ఆ పనిని గుర్తించడం ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదా ఇతర వ్యక్తిగత విజయాలు. సో అతనికి సంబంధించినటువంటి పర్సనల్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మరి పర్సనల్ రికగ్నైజేషన్, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, కొంత నైపుణ్యతను, వ్యక్తిగతమైనటువంటి నైపుణ్యతను కూడా గుర్తించడం. మూడవది పని, వర్క్ ఇట్ సెల్ఫ్, ఉద్యోగపరమైనటువంటి సంబంధిత విషయాలు, సంబంధిత ఆసక్తి వైరుధ్యము, సవాలు, మరి ఇవన్నీ కూడా పనిగా భావించడం జరిగింది. అంటే ఆసక్తికరమైనటువంటి వైరుధ్యంలో అతను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళలో, ఉద్యోగ సంబంధమైన విధి విధానాల్లో పని అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. నాలుగవది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. కొన్ని పనుల విషయంలో
లేదా ఇతర పనులను నిర్వహించే విషయంలో పూర్తి బాధ్యతలు అప్పగించడం. కొన్నింటి విషయంలో బాధ్యత వహించడం, పనులను ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న విషయాన్ని నిర్ణయించడంలో నియంత్రణ కలిగి ఉండడాన్ని బాధ్యతగా పరిగణించడం జరిగింది. ఏమండి, ఏ రకమైనటువంటి విషయాలు? కొన్నింటి విషయంలో బాధ్యత వహించడం, పనులను ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న విషయాన్ని నిర్ణయించడంలో ఇక్కడ నియంత్రణ కలిగి ఉండడాన్ని బాధ్యతగా పరిగణిస్తాం. రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇన్ ద మోటివేషన్. తృప్తి కలిగించేటువంటి అంశాల్లో, ప్రేరణాపరమైన అంశాల్లో, మోటివేషన్ ఫ్యాక్టర్స్లో ఇది ప్రాముఖ్యమైనది. నెక్స్ట్ చివరిగా మనం చూసినట్లయితే పదోన్నతి లేక అభివృద్ధి. దీన్ని మనము గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్, ఏమండి? సో గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్ అనేటువంటిది, అభివృద్ధి లేదా పదోన్నతి అనేటువంటిది. యాక్చువల్గా పదోన్నతి అనేటువంటి పదాన్ని మనము ప్రభుత్వ పాలనా పరిభాషలో అదవుతుందండి. ప్రభుత్వ పాలనా పరిభాషలో ఏమంటున్నాము? దీన్ని పదోన్నతి ఏమంటున్నాం? పదోన్నతి అంటే ఉన్నతమైనటువంటి పదవి నుంచి చిన్న తక్కువ పదవి నుంచి ఉన్నతమైనటువంటి పదవి అదవుతుందండి. పదోన్నతి అనేటువంటిది కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కూడా మనం చెప్తూ ఉంటాం. అర్థమవుతుందండి పదోన్నతి అనేటువంటిది. సో ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఈ పదోన్నతి లేదా అభివృద్ధి నిర్వహించవలసిన పనిలో ఉన్నత స్థానపు పనిని నిర్వహించటం. ఇక్కడ మనం ఏదైతే పనిని నిర్వహిస్తున్నామో ఆ పనిలో ఉన్నత స్థానపు పనిని, ఏమండి, వర్క్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ హియర్. ఆ పనిలో ఉన్నత స్థానపు పనిని నిర్వహించడం అంటే ఇక్కడ క్రింది స్థాయి పనులను కాకుండా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పనులను నిర్వహించేటువంటి విషయాన్ని పదోన్నతిగా భావించడం జరుగుతుంది. సో ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే అసంతృప్తిని కలిగించే విషయాలు. అసంతృప్తిని కలిగించేటువంటి విషయాల్లో కంపెనీ విధానము, పరిపాలన, పర్యవేక్షణ, వేతనము, వ్యక్తిగతేతర సంబంధాలు, పనికి సంబంధించిన పరిస్థితులు అంటే పని యొక్క స్థితిగతులు. దీంట్లో మనం చూసినట్లయితే కంప్లీట్గా ఏమున్నాయి? పారిశుద్ధ్య అంశాలు ఉన్నాయి. పారిశుద్ధ్య అంశాలు ఏ రకమైనటువంటి విషయాలను కలిగి ఉన్నాయి అని అన్నప్పుడు అసంతృప్తిని కలిగించేటువంటి విషయాలు. తరచుగా కంపెనీ యొక్క నిర్ణయాలను, కంపెనీ యొక్క ఏమంటాం వాటిని మనము కంపెనీ విధానాలను ఎప్పటికప్పుడు మార్చేయడం అనేటువంటిది. ప్రేరణ విషయంలో స్వల్పంగా కానీ ఎలాంటి సంబంధాలు లేని వాటిని మనము చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ తరచుగా ఏం చేస్తున్నారంట? కంపెనీ యొక్క విధానాలను మార్చివేయటం. అవునండి, కంపెనీ విధానాలను మార్చివేయటం ఒక్కొక్క వారానికి లేదా ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ అసంతృప్తిని కలిగిస్తాయి. మరి విధానాల విషయంలో పరిపాలన, రెండో విషయాన్ని కూడా మనం చూసుకుంటాం. దాంట్లోనే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషను సక్రమమైన పద్ధతిలో జరగకపోతే అసంతృప్తిని కలిగిస్తాయి. ఇలా అసంతృప్తిని కలిగించడం వలన ఇవి దేని మీద ప్రభావం చూపుతాయి అని అన్నప్పుడు కంపెనీ యొక్క అవుట్పుట్ మీద ప్రభావం
ప్రభావం చూపుతుంది. అంటే ఎట్లాగా అవుట్పుట్ మీద ప్రభావం చూపుతుంది? కంపెనీ విధానము, పరిపాలన గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా వారు యాజమాన్యం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, యాజమాన్యం పాటించేటువంటి విధానాలు కానీ, యాజమాన్యం యొక్క పరిపాలనా విషయాల పట్ల వారు అసంతృప్తిని కలిగి ఉంటారు. సో ఇది ఒకటి కూడా మనం చూస్తున్నాం. ఇంకా రెండవది పర్యవేక్షణ అనేటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు వ్యవస్థలో పర్యవేక్షణ అనేటువంటిది చాలా అవసరం. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కానీ తరచుగా అక్కడ పనిచేసేటువంటి చోటే కూర్చుని అతడు పనిచేస్తున్నాడా లేదా అనేటువంటి విషయాలను పరిగణలోనికి తీసుకోవడం కూడా అసంతృప్తి కలిగిస్తుంది. పనిచేసేటువంటి వ్యక్తికి అసంతృప్తిని కలిగిస్తుంది. పర్యవేక్షణ చేయటం అనేటువంటిది చాలా అవసరమే, కానీ తరచూ పర్యవేక్షణ చేయటం వల్ల పనిచేసేటువంటి వ్యక్తులు ఒక రకమైనటువంటి అసంతృప్తి ఏర్పడుతుంది. రెండవది పనికి తగినటువంటి వేతనం. ఆ పనికి వేతనమును నిర్ణయించకపోతే అసంతృప్తిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అసంతృప్తి. ఇంకొకటి ఏంటంటే ఒక డ్యూటీ చేస్తున్నప్పుడు అదనముగా చేసేటువంటి ఓడి అంటాం మనం దాన్ని. అదనముగా చేసేటువంటి పనికి ఇచ్చేటువంటి జీతంతో కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు అతనిలో సంతృప్తి కలుగుతాయి. లేదు, మనము ఈ పని చేసుకున్నాం, ఈ పని కోసమే మనం ఈయన వేసుకున్నాం కదా, ఈయన చేత ఆ పని కూడా కొనసాగించుకోవాలి అని అంటే అది అసంతృప్తిని కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి వేతనం అనేటువంటిది. ఇకపోతే వ్యక్తిగతేతర సంబంధాలు. ఇక్కడ వ్యక్తిగతేతర సంబంధాల్లో మనం చెప్తున్నప్పుడు హోదా కానీ, భద్రత కానీ, డబ్బు కానీ ఇలా మనకు పరిచయం చేశారు హెర్జ్బర్గ్ గారు. అయితే పనిలో భద్రత, పని చేసేటువంటి లేదా ఉద్యోగంలో భద్రత లేకపోతే అతను అసంతృప్తిలోనే ఉంటాడు. సంతృప్తికరమైనటువంటి భావన ఉండదు. ఎందుకని? అతనికి ఎన్ని సంవత్సరాలు అలా కంపెనీలో పనిచేస్తున్నా, వ్యవస్థలో పనిచేస్తున్నా తృప్తి అనేటువంటిది కలగకపోవడానికి గల కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఏ టెంపరీ, తాత్కాలికమైనది, భద్రత లేనిది. లేదా కంపెనీలో పనిచేసే వ్యక్తికి ఒకవేళ ఏదైనా ప్రమాదం కానీ, అపాయం కానీ సంభవించినట్లయితే నా కుటుంబం ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమైపోతుంది, నా పరిస్థితులు ఏమైపోతాయి అనేటువంటి అసంతృప్తిని కలుగు చేస్తారు. కాబట్టి వ్యక్తిగేతర సంబంధాలు కూడా దీని మీద ప్రభావాన్ని చూపుతాయి. ఇక పనికి సంబంధించిన పరిస్థితులు, పని చేసేటువంటి చోట సరైనటువంటి ఏమంటున్నాం మనం ఫెసిలిటీస్ కనుక లేకపోయినట్లయితే, అర్థమవుతుందండి, ఫెసిలిటీస్ అనేటువంటిది లేకపోయినట్లయితే అది కూడా ఆ యొక్క పరిశుద్ధ అంశాల్లో మనము అసంతృప్తిని కలిగిస్తాయి. కాబట్టి ఇలాగా సంతృప్తికరమైనటువంటి విషయాల్లో, అసంతృప్తికరమైనటువంటి విషయాల్లో కలిగించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అసంతృప్తి కలిగించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసి, మోడిఫై చేసి వాటిని సంతృప్తిపరమైనటువంటి విధానంలో, అంటే ఎట్లాగా తన వేతనము, పని చేసేటువంటి స్థితిగతుల విషయంలో తృప్తి చెంది అనుకూలమైనటువంటి వ్యక్తుల యొక్క వర్గంలో భాగంగా ఉండడము. అర్థమవుతుందా? పర్యవేక్షణాధికారి అకస్మాత్తుగా బదిలీ చేయకుండా ఉండడం. అర్థమవుతుందండి. ఇట్లాగా కొన్ని విషయాల్లో సామర్థ్యమును పెంపొందింప చేసేటువంటి కారణాలను చేయగలిగితే అసంతృప్తి నుంచి సంతృప్తిలోనికి తీసుకురాగలుగుతూ ఉంటాం. అయితే తాను ఊహించినటువంటి దానికంటే తన వేతనాన్ని ఎక్కువ చేసినప్పుడు అతడు తన యొక్క పూర్వస్థితిని ఇంకా ఏం చేస్తాడంటే ఆసక్తితో వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాల్లో ప్రేరణాపరమైన అవసరాలను గుర్తించడంలో హెర్జ్బర్గ్ ఈ అవసరాలను తృప్తిపరచడానికి వీలుండే లక్ష్యాలను, ప్రేరకాల విషయంలో అవగాహన అనేటువంటిది పెంపొందించడం అనేటువంటిది జరిగింది. సో సంతృప్తికరమైనటువంటి విషయాలను పెంపొందింపచేసే ప్రేరకాలు ఇలా మనం చూసుకున్నట్లయితే ఈ సిద్ధాంతము మంచి ఫలితాలను ఇవ్వగలిగింది.
ఏదేమైనప్పటికీ కూడా అంటే అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడం అనేటువంటిది కూడా చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఈ సిద్ధాంతం కూడా కొన్ని విమర్శలకు కూడా గురైనట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తుంది అనేటువంటి ఒక విమర్శ దీంట్లో ఉంది. అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారితే అవి పరిసరాలకు సంబంధించిన అంశాలు నిందించడం అనేటువంటిది జరుగుతుందని, అలాగని పారిశుద్ధ అంశాలను నిందించడం అంటే ఒకవేళ ఈ ప్రేరణాపరమైన అంశాల్లో కూడా ఏదైనా మార్పు వచ్చినట్లయితే దానికి ఎఫెక్ట్ పారిశుద్ధ్య అంశాల మీదకు వెళుతుందనేటువంటి విమర్శ కూడా లేకపోలేదు. అర్థమవుతుందండి. అంటే తమకు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని లక్షణాలు పట్ల అయిష్టత కలిగి ఉండొచ్చు, కానీ ఉద్యోగం పట్ల అయిష్టత కలిగి ఉండడు. అంటే పని చేసేటప్పుడు కొన్ని పనులు చేయించడంలో అతను అయిష్టత ఉంటుంది, కానీ ఉద్యోగం పట్ల ఇష్టం కలిగే ఉంటాడు. అర్థమవుతుందండి. ఉద్యోగరీత్యా తాను చేసేటువంటి ఉద్యోగంలో ఇష్టతను పెంపొందింపజేసుకుంటాడు తప్ప అప్పుడప్పుడు చేయించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్వైజర్ని తీసుకెళ్ళి ఏదైనా కింది స్థాయి పని చేయమన్నాం అనుకోండి, ఆ పని అతను అసంతృప్తిగా చేస్తాడు, కానీ ఉద్యోగం మీద విరక్తి కలిగి ఉండడు. కాబట్టి ఉద్యోగం మీద ఆసక్తి కలిగి ఉండేటువంటి, తృప్తి కలిగి ఉండేటువంటి హోదా కానీ, భద్రత కానీ, లేకపోతే వేతన విషయంలో కానీ ఇలాగా కొన్ని రకాలైనటువంటి మార్పులు చేయగలిగితే ఇవి అన్నీ కూడా ఈ సిద్ధాంతము సక్సెస్ అవుతుందని, లేదా ఈ వ్యవస్థ అవుట్పుట్ పెరుగుతుందనేటువంటి విషయాన్ని హెడ్జ్బర్గ్ తెలియజేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.